హాయ్ హలో నేను మీ అనుష. మీరందరు బాగున్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్లుగా బెలూన్ కేవ్స్ లోపల ఎలా ఉంది ఏంటనేది చూపిస్తా అని చెప్పాను కదండి. ఇంకెందుకు వెయిట్ చేయడం, వెళ్దాం పదండి చూద్దాం. నేను ఇప్పుడు వచ్చింది ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ పైనుంచి వచ్చాం కదా, అక్కడ వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ గేట్ అండి. ఇలా లోపలికి వెళ్ళగానే మనకు ఫస్ట్ కనిపిస్తూ ఉంటుంది ఎలా లోపల ఏంటి అలా ఉంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మేము అది చూసేసరికి మాకు చాలా థ్రిల్ వచ్చేసింది. ఓ వావ్ అన్నట్లు వచ్చింది. ఇలా వెళ్తూ ఉంటే లోపలికి వెళ్తుంటే చూడండి అలా రాక్స్ ఆ లోపల గృహ లోపల అది ఎలా ఉంటుంది అన్నీ పైన చూస్తూ ఉంటే ఆ ఫార్మేషన్ అనేది ఎలా ఫామ్ అయిందా అని ఒక విచిత్రంగా అనిపిస్తుంటుంది. మనకి ఏంటా అనేది అర్థం కాదు, కానీ నాకు తెలిసిన మట్టుకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశానండి. అది మీతో షేర్ చేసుకుంటాను. మరేం లేదండి, చాలా సంవత్సరాల క్రితం ఈ గృహ అనేది ఏర్పడింది. యాక్చువల్గా బెలూన్ అనేది సంస్కృత పదం అయితే బిలం అండి. బిలం అంటే గృహ అని, మన తెలుగు భాషలో అయితే గృహ అని. దీన్ని ఎలా కనిపెట్టారంటే చాలా సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది. ఇది ఎలా ఏర్పడింది అంటే చిత్రావతి అనే నది ఒకటి ఈ గృహ లోపల ప్రవహిస్తూ ఉండేదట. అది ప్రవహిస్తూ చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఈ రాక్స్ అన్నీ కొంచెం షేప్ మోడల్గా మారిపోయాయంట. ఆ మోడల్ని మారిపోయి ఒక షేప్ను సంతరించుకున్నాయి. అంటే ఏ షేపు ఏదనేది ఉండదు. మన ఊహాగానానికి అంచనా వేసుకుంటే ఒక్కొక్క రాక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని డైనోసార్ లాగా, కొన్ని ఒక మనిషిలాగా, కొన్ని ఏమో ఒక గృహలా లోపల ఏదో విచిత్రమైన మనిషి ఉన్నాడేమో అన్న ఫీలింగ్ లాగా ఉంటుంటుంది. ఈ గృహ లోపలికి వెళ్తూ ఉంటే మనకు చాలా వేవ్స్ ఉన్నాయండి. యాక్చువల్గా ఈ మ్యాప్ ప్రకారం చెప్పాలంటే వీళ్ళు పెట్టిన మ్యాప్ ఒకటి ఉంటుందండి. ఇది 9 దారుల్లాగా చూపించారు. అంటే 9 వేవ్స్ లాగా. ఒకటి ప్రవేశం అని, ఒకటి మాయామందిరం, ఒకటి పాతాళ గంగ అని, ఒకటేమో తపస్సు చేసుకునే మంత్ర ముని అని, ఒకటేమో ఇలా కొన్ని నాకు తెలిసిన మటుకు చెప్తున్నానండి. ఇలా వేవ్స్ ఉంటాయి. అయితే ఈ చిత్రావతి నది ప్రవహిస్తూ 150 ఫీట్లో ఇది ఒక దగ్గర కలిసిపోతుంది. అక్కడే పాతాళ గంగ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆ పాతాళ గంగ ఇప్పటికీ వాటర్ ఉందండి అక్కడ. అది కూడా చూపిస్తాను మీకు. అయితే దీని హిస్టరీ చెప్పాలంటే 1884లో రాబర్ట్ బ్రూస్ ప్రుటే అనే అతను దీన్ని కనిపెట్టడం జరిగింది. అప్పుడు బ్రిటిష్ కాలంలో దీన్ని సర్వే చేస్తూ ఇలా కనిపెట్టారు. ఆ తర్వాత 2000లో ఏపీటీసీడీ వాళ్ళు తీసుకోవడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసి తర్వాత 2003 నుంచి అందరికీ చూపించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక్కడికి అందరూ రావడం చూడడం అన్నీ జరుగుతుంది. మీకు ఇందాక చెప్పాను చూడండి, గంగా అని, పాతాళ గంగా అని, ఇదే అండి వే. దీనికి ఇలా వెళ్తూ ఉంటే లోపలికి ఇలా 150 ఫీట్లో అక్కడ వాటర్ ఫామ్ అయి ఉంటుంది. అక్కడ చిత్రావతి నది అనేది అక్కడి వరకు ప్రవహిస్తూ ఉండేదట. చూడండి ఇదే వాటర్. అది ఇక్కడ ఇంకా ఇప్పటికే వాటర్ అనేది ఉంటుంది. అది ఇంకా విచిత్రం ఏంటంటే ఆ వాటర్ అలాగే డ్రాప్ లాగా పడుతుంది. ఆ రాక్స్ కూడా చూడండి పైన ఎలా ఫామ్ అయి ఉన్నాయో చూడండి. అలా అన్ని రాక్స్ ఈ వాటర్ వల్లే ఫార్మేషన్ అయ్యి ఇంత ఫీట్లో ఇంతగా బాగుందని చాలా థ్రిల్ అయ్యాం మేమైతే. చూస్తున్నంతసేపు మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉండే కొద్దీ చాలా బాగా అనిపించింది మాకు. ఇదైతే ఇంకొక విచిత్రం ఏంటంటే ఇది ఒక చెట్టు షేప్ లాగా ఉంటుందండి. దీనికి కూడా ఒక పేరు పెట్టారు వీళ్ళు అయితే ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే పై వేవ్స్ చూడండి, ఇది కోటి లింగాలు అని అంటారు. ఇక్కడ కోటి లింగాలు ఫామ్ అయ్యి ఉంటాయి, ఆ వాటర్తోనే ఫామ్ అయ్యాయి. అదొక పెద్ద విచిత్రం అండి. ఇలా వెళ్తూ ఉంటే చూడండి గృహ లోపల చిన్నగా ఆ హైట్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుందండి వెళ్తూ ఉంటే. ఈ గృహ మొత్తము 3.5 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ మనకు చూయించేది మాత్రం 1.5 కిలోమీటర్స్ మాత్రమే వీళ్ళు చేయగలిగారండి. ఇంకా ముందు ఇంకా చేస్తారనుకుంటున్నాము, అప్పుడు ఇంకా చూడవచ్చు. బట్
ఇప్పుడు మాత్రం మేము చూసింది అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ చాలా, అంటే చెప్పలేము ఎలా ఉంటుందనేది మాకు అర్థం కాలేదు. కానీ చూశాక మేము బయటికి వచ్చాక మా థ్రిల్ చూడాలి, మా ఎక్స్పీరియన్స్ చూడాలి, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా ఫ్యామిలీ మొత్తం, పిల్లలు, చిన్న పిల్లోడు మా బుడ్డోడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి ఏమీ అర్థం కావట్లేదు, కానీ వాడు వెళ్తూ ఉంటే ఆ గృహ లోపల నుంచి చిన్న చిన్నగా త్వరల్లో వెళ్ళి పైకి వెళ్ళి ఇలా చూసి అలా చూసి మేము ఎంజాయ్ చేస్తుంటే వాడు మాకంటే ఎక్కువగా ఫీల్ అయిపోయాడు, బాగా ఎంజాయ్ చేశాడు. మాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. అని చూడండి, ఎక్కడ ఏ షేప్ ఎలా తీసుకోవాలో వాళ్ళ ఊహకే మనం అంచనా వేయగలం. ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో ఉంటుంది. ఇది లాస్ట్ ఇంకా బయటికి వచ్చేదండి. మేము హ్యాపీగా ఫీల్ అయిపోయి అంతా చూసేసి ఫొటోస్ దిగేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వచ్చేస్తున్నాం. ఇదే అండి బెలూన్ కేవ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.